హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ రికమెండేషన్స్తో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యూ ఇయర్ స్పెషల్ మీకు అందరికీ ఒక మంచి పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేసి ఇవ్వాలనుకున్నాను. కానీ ఆల్ టైమ్ హైస్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కాస్త కరెక్షన్ అయిన తర్వాత మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను తప్పకుండా. ప్రజెంట్ అయితే షార్ట్ టైం ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, స్వింగ్ ట్రేడర్స్ కానీ పొజిషనల్ ట్రేడర్స్ కానీ, వాళ్ళ కోసం అయితే ఒక 5 స్టాక్స్ని దీంట్లో రికమెండ్ చేయడం జరిగింది. సో 5 స్టాక్స్ని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మంచి పాజిటివ్ మూమెంటు ఉన్న స్టాక్స్ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ స్టాక్స్ని అయితే మీరు కన్సిడర్ చేయండి. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు దీపావళి స్టాక్ పిక్స్ అయితే చూసుంటారు. ఒక 12 స్టాక్స్ని అయితే లార్జ్ క్యాప్లో 3, మీడియంలో 3, స్మాల్ క్యాప్లో 3, మైక్రో క్యాప్లో 3 స్టాక్స్, టోటల్ 12 స్టాక్స్ని అయితే నవంబర్ 14th రోజున మన టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, అలాగే మన యూట్యూబ్లో కూడా వీడియో చేసి పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో వాటి గురించిన అప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్తో అయితే రికమెండేషన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఈ రోజుకి నవంబర్ 14th నుంచి జనవరి 2nd అంటే ఆల్మోస్ట్ 1.5 మంత్లో ఈ స్టాక్స్ అనేవి మరి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయా, నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయా అనేది చూస్తే కనుక మనకి 21.78% రిటర్న్స్ అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ మీరు కనుక 1,30,000ని ఆల్మోస్ట్ ఈచ్ స్టాక్లో 10 to 11,000ని ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక 28,900 రూపీస్ వరకు మీకు ప్రాఫిట్ అనేది 1.5 మంత్లో ఈ పోర్ట్ఫోలియో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో ఓవరాల్గా చూసినట్టయితే హయ్యెస్ట్ రిటర్న్స్ అనేది మనకి పీపీఎల్ ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అనేది 66.84% అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అనేది. సో ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ అనేది ఒబెరాయ్ రియాలిటీ ఇవ్వడం జరిగింది. సో ఒబెరాయ్ రియాలిటీ అనేది ప్రకాష్ పైప్స్ అనేది లాంగ్ టర్మ్కి స్టిల్ మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, అదేవిధంగా మంచి గ్రోత్ ఇచ్చే స్టాక్స్. ఆ తర్వాత థర్డ్ స్టాక్ వచ్చేసి మనకి ఇజ్మో అనే కంపెనీ కూడా మైక్రో క్యాప్ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది, 31.81% అనే రిటర్న్స్ని. సో మీరు ఓవరాల్గా వీటి యొక్క రికమెండేషన్ ప్రైస్ని చూడాలనుకుంటే కనుక నవంబర్ 14th పోస్ట్ చేసిన వీడియోని చూడండి. సో దాంట్లో మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్కి అప్పుడున్న మార్కెట్ ప్రైస్కి వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో సేఫ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక కన్సాయి నెరోలాక్ని, కజారై సెరామిక్స్ని, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ని, అరబిందో ఫార్మాని స్టిల్ కన్సిడర్ చేయవచ్చు. టాటా స్టీల్ కూడా, స్టీల్ కంపెనీస్ కూడా చాలా మంచి గ్రోత్ అనేది ప్రీవియస్ 3 monthsలో చూపించాయి కాబట్టి టాటా స్టీల్ కూడా మీకు చాలా మంచి స్టాక్ అనమాట, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. సో మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు పోస్ట్ చేసిన అన్ని పోర్ట్ఫోలియోలు ఆల్మోస్ట్ ఆల్ మంచి సక్సెస్ రేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి, కంపేర్ విత్ అదర్ రికమెండేషన్స్ అనమాట. అదర్ మీకు ఛానల్స్ ద్వారా కావచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వచ్చిన రికమెండేషన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే మనకైతే ఈ పోర్ట్ఫోలియోలో అయితే ఓవరాల్గా చాలా మంచి రిటర్న్స్ని అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా మల్టీ బ్యాగర్స్ కూడా ఉన్నాయి. సో మీరు వాటిని చూడొచ్చు కూడా. బన్సారీ ఇంజనీరింగ్ కావచ్చు, జమ్నా ఆటో కావచ్చు, అంతేకాకుండా 5 రూపీస్ బిలో స్టాక్ అన్ని ట్రైడెంట్ చేసాం, దాని కూడా ఇది 11 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అండ్ 100% రిటర్న్స్ ఇచ్చింది. అంతేకాకుండా ఏబీ క్యాపిటల్, చాలా స్టాక్స్ అనేవి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఓవరాల్గా పోర్ట్ఫోలియో రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి మార్చ్ 28న రికమెండ్ చేసిన 50 రూపీస్ బిలో స్టాక్స్ అనేది 175% రిటర్న్స్ ఇచ్చింది. సో మార్చ్ నుంచి ప్రజెంట్ వరకు చూసుకున్నట్టయితే 9 మంత్స్లో. అదేవిధంగా మే 10న రికమెండ్ చేసిన ఐడియల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది 114% రిటర్న్స్ ఇచ్చింది. అంతేకాకుండా జూలై 19న 10,000 రూపీస్ పోర్ట్ఫోలియోను రెఫర్ చేయడం జరిగింది, వీడియో పోస్ట్ చేయడం జరిగింది, అది కూడా 43% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 20,000 పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఇది కేవలం సెప్టెంబర్ 27న మన లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీడియో కాదండి, అది కేవలం స్టాక్స్ని అయితే స్మాల్ కేస్లో క్రియేట్ చేసేసి పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ 30% రిటర్న్స్ ఇచ్చింది. సో నవంబర్ 14న రికమెండ్ చేసిన దీపావళి పోర్ట్ఫోలియో కావచ్చు, ఆ తర్వాత ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చేసిన ఎవ్రీ 2 monthsకి అయితే ఒక పోర్ట్ఫోలియో చేయడం జరిగింది. అన్ని పోర్ట్ఫోలియోలు మంచి రిటర్న్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మన పర్పస్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం స్లో సక్సెస్ని యాక్సెప్ట్ చేయలేదో అప్పుడు మనం అసలు సక్సెస్ పొందడం అనేది ఇంపాసిబుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే మార్కెట్స్లో ఉండాలి అంటే, నిలదొక్కుకోవాలంటే కనుక మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేదే ఉండాలి. కానీ ఇమీడియట్ మనీ కోసం ఇంట్రాడే ట్రేడింగ్స్లో హయ్యెస్ట్ అమౌంట్స్తో డైరెక్ట్గా జంప్ చేస్తే కనుక, ప్రాక్టీస్ లేకుండా జంప్ చేస్తే కనుక ఆప్షన్స్లో అలాగే ఫ్యూచర్స్లో
చాలా వరకు లాసెస్ అయ్యి చేతులు కాల్చుకునే అవకాశం ఉంటుంది. సో అన్నింటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక నేను బిలీవ్ చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దాంట్లో మీకు సక్సెస్ రేట్ అనేది చాలా వరకు ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఫర్దర్గా డిలే చేయకుండా మన స్టాక్ రికమెండేషన్స్కి వెళ్ళినట్టయితే కనుక ఫస్ట్ స్టాక్ వచ్చేసి టాటా ఎల్ఎక్సీ అండి. టాటా ఎల్ఎక్సీ అనేది హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంది. సో మార్చ్న చూసినట్టయితే మార్చ్ 25న ఇది 547 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 1867 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఆల్మోస్ట్ 320% రిటర్న్స్ ఇచ్చింది విత్ ఇన్ 9 మంత్స్లో. సో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. ఐటీ సెక్టర్ అనేది కమింగ్ డేస్లో కూడా చాలా మంచి బూమ్ చూపించే అవకాశాలు ఉంది కాబట్టి లాస్ట్ డే కూడా ఇది 6.5% ర్యాలీ అయితే కనిపించింది. లాస్ట్ డే కూడా హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. పొజిషనల్ స్టాక్ అని ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే కనుక సో కమింగ్ డేస్లో కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ ఎకనామికల్ గ్రోత్ కావచ్చు, ఇప్పుడు వ్యాక్సినేషన్ వచ్చింది. సో కమింగ్ డేస్లో కూడా ఫర్దర్గా ఆల్రెడీ లాస్ట్ 2 మంత్స్ చూసుకున్నట్టయితే కనుక ఎఫ్ఐఐస్ వచ్చేసి మంత్లీ 50,000 55,000 క్రోర్స్ కంటే ఎక్కువగా మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. జనవరి 1న కూడా పాజిటివ్నెస్ అనేది ఎఫ్ఐఐస్ ద్వారా కనిపించింది. సో కమింగ్ 2-3 మంత్స్కి అయితే మార్కెట్స్లో స్మాల్ కన్సాలిడేషన్స్ వచ్చినా కూడా మేజర్ కరెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు లేనట్టు నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. సో అందుకే పొజిషనల్ ట్రేడర్స్ 2 to 3 మంత్స్ గురించి ఇన్వెస్ట్ చేసేవారు ఈ స్టాక్స్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. టాటా ఎల్ఎక్సీ అనేది చాలా మంచి స్టాక్ అండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. ఐటీ సెక్టార్లో చాలా మంచి గ్రోత్ కమింగ్ డేస్లో కూడా కనిపించబోతుంది. సో ఇక్కడ మనకి ఏడిఎక్స్ చూసుకున్న, ఆర్ఎస్ఐ చూసుకున్న, ఆర్ఎస్ఐ అనేది మనకి 75% కంటే 75 పాయింట్స్ కంటే ఎబో ఉంటే కనుక ఇది ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది అని ఓవర్ బాట్ జోన్లో ఉంది అని చెప్పేసి అనుకుంటాము. కాకపోతే మనకేంటి అంటే ఏటీహెచ్ని టచ్ చేస్తూ వెళ్తున్న స్టాక్స్ అనేవి మళ్ళీ ఆర్ఎస్ఐలో కరెక్షన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆర్ఎస్ఐని కన్సిడర్ చేయకుండా మనకి ఏడిఎక్స్ని చూసుకున్నట్టయితే కనుక గ్రీన్ లైన్ అనేది అప్పర్ సైడ్లో ఉంది. సో పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో స్ట్రెంగ్త్ అనేది కాస్త వీక్గా ఉంది. సో కమింగ్ డేస్లో స్ట్రెంగ్త్ అనేది పాజిటివ్గా మారితే కనుక 1980 లెవెల్స్ని ఫస్ట్ టార్గెట్గా, 2120 లెవెల్స్ని సెకండ్ టార్గెట్గా, అలాగే స్టాప్ లాస్ చూసుకున్నట్టయితే మనకి 1720ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఫర్దర్గా 2-3 మంత్స్ గురించి అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో 1720ని మీరు జీటీటీ ఆర్డర్గా ఎప్పుడు బుక్ చేయొద్దండి. మనం చెప్తున్న స్టాక్స్ అన్నిటినీ కూడా క్లోజింగ్ బేసిస్లోనే స్టాప్ లాస్ని ఫిక్స్ చేయాలని చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో చూసినా కూడా షార్ట్ టర్మ్ అయితే వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కంటే బిలో క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా ఎవరైతే స్వింగ్ ట్రేడర్స్ పొజిషనల్ ట్రేడింగ్ తీసుకుంటారో వాళ్ళకి 15 to 20 డేస్, 15 to 1 మంత్ వరకు, 15 days to 1 month వరకు ఇన్వెస్ట్ చేసేవారు ఉంటారు. వాళ్ళు డైలీ క్లోజింగ్ బేసిస్ పర్ డే, ఒక రోజులోనే 21 డిసెంబర్ మీరు చూసినట్టయితే చాలా షార్ప్ కరెక్షన్ అండ్ చాలా షార్ప్ రికవరీ అనేది కనిపించింది. సో అలాంటి కరెక్షన్స్ నుంచి మన స్టాప్ లాస్ని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక, మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ డే క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ క్లోజింగ్ ప్రైస్ అనేది మన స్టాప్ లాస్ కంటే బిలో క్లోజ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని క్లోజ్ చేయండి పొజిషనల్ ట్రేడర్స్ అయితే. మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. మోర్ దెన్ 1 year మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మంత్లీ క్యాండిల్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కంటే బిలో క్లోజ్ అయితేనే దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సెకండ్ స్టాక్ వచ్చేసి క్యూమిన్స్ ఇండియా అండి. క్యూమిన్స్ ఇండియా అనేది కూడా చాలా మంచి పాజిటివ్ స్ట్రెంగ్త్తో ప్రీవియస్ 1-2 months నుంచి నవంబర్ నుంచి కనిపిస్తుంది. సో సెప్టెంబర్, అక్టోబర్లో చూసినట్టయితే దీంట్లో ఒకటే సింగిల్ రేంజ్లో కన్సాలిడేషన్ అనేది కనిపించింది. సో దాన్ని బ్రేక్ చేస్తూ మనకి నవంబర్ 11th, నవంబర్ 12th 460 లెవెల్స్ని బ్రేక్ చేయడం అయితే కనిపించింది. అప్పటి నుంచి మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 581 లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 550 లెవెల్స్ని స్టాప్ లాస్గా కన్సిడర్ చేస్తూ 620 లెవెల్స్ వరకు మనం దీంట్లో పొజిషనల్ ట్రేడర్స్గా యానీ కమింగ్ 1 to 2 monthsకి దీంట్లో 620 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. థర్డ్ స్టాక్ వచ్చేసి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ అండి, జీఈ షిప్పింగ్. సో దీన్ని మన ఛానల్లో కూడా రెఫర్ చేయడం జరిగింది. మన ఛానల్లో అయితే లాంగ్ టర్మ్ పిక్ గురించి అయితే దీన్ని 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కరెక్షన్ అయితే కనిపించింది డిసెంబర్ సెకండ్ వీక్లో ఏదైతే కనిపించిందో అప్పుడు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఆ కరెక్షన్ లెవెల్స్ ఏదైతే 250 లెవెల్స్ నుంచి రికవరీ అయ్యి ప్రజెంట్ 270 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో 270 లెవెల్స్ నుంచి ఇమీడియట్ అయితే 280 లెవెల్స్, అలాగే పొజిషనల్ ట్రేడర్స్ 300 లెవెల్స్ని కూడా కమింగ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 240 అనమాట. అదేవిధంగా ఫోర్త్ స్టాక్ వచ్చేసి షాల్బీ లిమిటెడ్ అండి. షాల్బీ లిమిటెడ్ అనేది కూడా
ఐటీకి సంబంధించిన కంపెనీ. సో ఇది హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్తూ ఉంది. సో కాకపోతే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి దీంట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది హెవీగా ఉంటుంది. సో ప్రజెంట్ చూసినట్టయితే ఇది పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ ఉంది. 39 లెవెల్స్ నుంచి 120 లెవెల్స్ వరకు వెళ్ళిన స్టాక్ అండి. లాస్ట్ ఏప్రిల్ 1న చూసుకున్నట్టయితే ఇది 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఆల్మోస్ట్ 300% రిటర్న్స్ ఇచ్చింది, 3 టైమ్స్ అయిన కంపెనీ. సో ప్రజెంట్ ఇది 108 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి 98 రూపీస్ని కన్సిడర్ చేస్తూ మీరు దీంట్లో 120 లెవెల్స్ టు 130 లెవెల్స్ని కమింగ్ 2-3 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో పాజిటివ్ ట్రెండ్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. లాస్ట్ స్టాక్ వచ్చేసి ఎడెల్వెస్ ఫైనాన్షియల్ సర్వీస్ అండి. ఎడెల్వెస్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది మన ఛానల్లో ఆగస్ట్లో రెఫర్ చేయడం జరిగింది. తర్వాత స్టాప్ లాస్ని అయితే హిట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 69 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసి 58 రూపీస్ని కన్సిడర్ చేస్తూ 74 to 84 రూపీస్ని దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కమింగ్ 2 to 3 మంత్స్ వరకు. సో ఎడెల్వేస్ అనేది కూడా కన్సాలిడేషన్ అయ్యి రికవరీ ఫేజ్లో కనిపిస్తూ ఉంది. 65 అబోవ్ ప్రైస్ 65 దగ్గర అయితే చాలా మంచి సపోర్ట్ తీసుకుంది. సో 65 కంటే బిలో క్లోజ్ అయితే కనుక కమింగ్ వీక్ అనేది వీక్లీ క్యాండిల్ అనేది 65 కంటే బిలో క్లోజ్ అయితే కనుక వీక్నెస్ అనేది ఫర్దర్గా కనిపించే అవకాశాలు ఉంది. ఒకవేళ 73ని టచ్ అయ్యి 74 కంటే ఎబో క్లోజ్ అయితే కనుక కమింగ్ డేస్లో మంచి పాజిటివ్ స్ట్రెంత్ అనేది టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 84 లెవెల్స్ అనేది ఫైనల్ టార్గెట్ అనమాట. సో ఫర్దర్గా పాజిటివ్నెస్ అనేది కంటిన్యూ అయితే కనుక మార్కెట్స్లో సో 90 లెవెల్స్ను కూడా మనం ఇది టచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. సో దోలాత్ ఇన్వెస్ట్మెంట్ అనేది 6th స్టాక్ అండి. యాక్చువల్గా 5 స్టాక్స్ నేను చెప్పాను. దోలాత్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో 46 నుంచి 48 మధ్యలో రెఫర్ చేయడం జరిగింది. 50, 52, 54ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అన్ని టార్గెట్స్ని టచ్ చేసి ఇది 58 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారైతే కనుక దీంట్లో లాంగ్ టర్మ్ పొజిషన్స్ కంటిన్యూ చేయాలనుకునేవారైతే కనుక స్టిల్ ఈ పొజిషన్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. కమింగ్ డేస్లో ఇది 64 నుంచి 68 లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఆల్ ఆర్ అజంప్షన్స్ అండి. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. అలాగే మీరు విఐపి ప్రోగ్రామ్ని అటెండ్ అయిన వారైతే కనుక దోలాత్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మనం దాంట్లో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ని సెర్చ్ చేసినప్పుడు మనకి రికగ్నైజ్ అయిన స్టాక్ అండి. దాంట్లో స్క్రీనింగ్ చేసినప్పుడు సో అక్కడ నుంచి కూడా అది మంచి 15 to 16% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 5th నుంచి కూడా డిసెంబర్ 5th నుంచి చూసుకున్నట్టయితే. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టాక్ రిలేటెడ్ రికమెండేషన్స్ రిఫరల్ గురించి అయితే కనుక మీరు మెంబర్గా జాయిన్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పర్ మంత్ 299 రూపీస్తో మీకు ఆల్మోస్ట్ ఎవ్రీడే స్టాక్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.